విశాఖ సౌత్ నియోజకవర్గంలోని 41వ వార్డులో 27వ తారీఖున నిర్వహించనున్న వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంపై వివాదం నెలకొంది. సమావేశం కోసం పార్టీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన టెంట్లపై పోలీసులు ఆంక్షలు విధించడం రాజకీయ వర్గాల్లో గందరగోళానికి దారితీసింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్ద ముందస్తుగా టెంట్లు వేసి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సార్వజనిక స్థలంలో టెంట్లు వేయడానికి అనుమతి లేదంటూ వాటిని తొలగించాలని పోలీసులు ఆదేశించారు. నిర్వహణ అనుమతులు లేకుండా టెంట్లు వేయడం చట్టవిరుద్ధం అంటూ పోలీసులు పేర్కొన్నారు. టెంట్లు తొలగించకపోతే కేసులు పెట్టనున్నట్లు హెచ్చరించినట్లు సమాచారం. ఈ ఘటనపై వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్ని అడ్డుకోవడమే పోలీసుల ఉద్దేశం అంటూ వారు ఆరోపిస్తున్నారు. ఇదంతా రాజకీయ ప్రేరణతో చేస్తున్న చర్యలంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశం ఉన్నట్లు స్థానికంగా చర్చనీయాంశమైంది. సార్ ఏంటి చెప్పండి సార్, ఏంటి ప్రాబ్లం ఏంటి? పర్మిషన్ ఎందుకు? రోడ్డు కాదు ఇది, రోడ్డు కాదు, ఇది రోడ్డు కాదు, ఖచ్చితంగా చెప్తాం, రోడ్డు కాదు. రోడ్డుని మీరు చెప్పండి, రాసివ్వండి, రాసివ్వండి, ఇది మీద రోడ్డు అని రాసివ్వండి. అంటే మా ఉద్యోగం గతంలో చాలా సార్లు చేసాం సీఏ గారు రివర్స్ అయిపోతుండ్రు. మాట్లాడితే కదా వెంట మీ పర్మిషన్ ఎక్కడి నుంచి తెచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారు, ఏంటి తెచ్చారు అని అడుగుతుండ్రు ఆయన. మరి ఇన్ని రోజులు పర్మిషన్ ఆయన ఇచ్చారా? నువ్వు కట్టబోయానవా? నేను చెప్పాను కట్టు. పోనీయండి, నేను కొనేసి ఇస్తాను. నేను కొనేసి ఇస్తాను, నువ్వు కొను, నువ్వు కట్టు. అరే కట్టరా నువ్వు అంటే కట్టు, కట్టు నువ్వు. ఎవరో చూస్తాం ఎందుకు ఎందుకు వార్నింగ్ ఇవ్వడం? ప్రజాస్వామ్యం ఇదేంటి? అవునా కాదా? మీరు చెప్పండి. మేమేదో వీధిలో చేసుకుంటున్నాం, ఒక ప్రజలకి అన్యాయం జరుగుతుంది బట్టికి. ఇగో తీయండి, ఈయన తీయండి ఎక్కువ.